నమస్తే అండి. నేను ఈరోజు పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తున్నాను. పప్పుచారు పిల్లలకు చాలా ఇష్టము. పిల్లలు పప్పుచారుతోటి అన్నం మంచిగా తింటారు సతాయించకుండా. ఈ పప్పుచారు సండే రోజు మార్కెట్కి పోయి అన్ని కూరగాయలు తీసుకొస్తాం కదా, ఆ కూరగాయలన్నీ వేసి మండే రోజు ఇలా చేసుకోవాలి. మండే రోజు ఇడ్లీ చేసుకున్న రోజు ఈ పప్పుచారు చేసినట్లయితే ఇడ్లీలు బాగా తింటారు, అన్నంలో కూడా బాగా తింటారు. పిల్లలు బాగా ఇష్టపడతారు ఆ పప్పుచారును. ఈ కూరగాయలు కూడా అన్నీ తినరు కాబట్టి ఇలా పప్పుచారులో వేసినట్లయితే అన్ని పోషకాలు అందుతాయి పిల్లలకి. ఒక 2 గ్లాసుల పప్పు తీసుకొని ఒక 3 విజిల్లు వచ్చే వరకు కుక్కర్లో పెట్టి బాగా రుబ్బుకోవాలి. పప్పు గుత్తితో అయినా సరే, మిక్సీ జార్లో అయినా సరే మెత్తగా రుబ్బుకోవాలి. పప్పు చారుకి సరిపడినంత చింతపండు నానబెట్టుకోవాలి. మునక్కాయ ముక్కల్ని చిన్నగా పైన నార తీసి కొంచెం సేపు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆనకాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. టమాటాలు, బెండకాయలు కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, బీనీస్, పచ్చిమిరపకాయలు కొంచెం పొడుగా కోసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, వంకాయలు అప్పటికప్పుడు కోసివేయాలి. ముందే కోసి పెట్టుకుంటే నల్లగా అవుతుంది. మునక్కాయలు ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పాత్ర పెట్టి పాత్ర బాగా వేడైన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ కూడా బాగా వేడి కావాలి. ఆయిల్ మన ఇష్టం, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని కొంచెం సేపు అవి దోరగా అయ్యేంత వరకు ఉంచుకొని కొన్ని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం సేపు వేగనివ్వాలి ఆయిల్లో. పచ్చిమిరపకాయలు కొంచెం సేపు వేగితే బాగుంటుంది. ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం సేపు వేగనిస్తేనే, ఆయిల్లో వేగనిస్తే తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఆయిల్లో కొంచెం సేపు వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా దొరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. మాడకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న మంట పైన కలుపుతుండాలి. ఆయిల్లోనే వేగితే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న మంట మీద కలుపుకుంటూ ఉండాలి మాడకుండా. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసుకున్నది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకోవాలి. వారానికి ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం బయట కొనొద్దు. బాగా ఇలా ఆయిల్లో బాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనకాయ అంటారు, సొరకాయ అంటారు, కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా కూరగాయలు ఉంటే కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, బీనీస్ లేకపోతే చిక్కుడుకాయ వేసుకోవచ్చు. బాగా ఆయిల్లోనే చాలాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్లో ఉడుకుతాయి కాబట్టి ఇలా ఆయిల్లో ఉడికిన తర్వాత మనం చింతపండు రసమైనా పప్పు అయినా తర్వాత వేసుకోవాలి. ఆయిల్లోనే కొంచెం సేపు ఉడకనియాలి. వంకాయ ముక్కలు ఇప్పుడు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి తొందరగానే ఉడుకుతాయి కాబట్టి కొంచెం అవి ఉడికిన తర్వాత ఈ వంకాయ ముక్కలు వేసుకోవాలి.
ఇవన్నీ ఆయిల్లో చాలాసేపు ఉడకనివ్వాలి. ఆయిల్లోనే చాలాసేపు ఉడకనిస్తేనే ఇవి ఉడుకుతాయి. సరిపడినంత ఉప్పు తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక చెంచా వేస్తున్నాను, ఒక స్పూను. జీలకర్ర మెంతుల పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని, పుదీనా ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిసే వరకు బాగా కలుపుకొని కొంచెం సేపు చిన్న మంట పైననే ఆయిల్లోనే బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికితేనే ముక్కలన్నీ బాగా ఉడుకుతాయి. ముక్కలు ఉడకకుంటే టేస్ట్ ఉండదు. ఈ ఉడకబెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఉడికినాయి కాబట్టి ఇవి ఇంకొంచెం సేపు ఉడికితేనే సరిపోతాయి కాబట్టి ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. మునక్కాయ ముక్కలు ఉడకబెట్టకుండా కూడా అన్ని కూరగాయలతో పాటు కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం చింతపండు రసాన్ని తీసి పెట్టుకోవాలి. చింతపండును బాగా పిసికి చింతపండు రసాన్ని తీసి పెట్టుకొని చింతపండు రసాన్ని మొత్తం వేసుకోవాలి. చింతపండు పులుపు చూసుకొని మళ్ళీ వాటర్ పోసుకోవచ్చు. ముందుగా అయితే చింతపండు రసాన్ని కొంచెం వేసుకొని ముక్కలు బాగా ఉడికే విధంగా ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. పప్పు ఉడికిన తర్వాత ఇలా రుబ్బుకున్న పప్పులో ఈ మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని, మిక్సీ అయిన జార్లో అయినా సరే, కుక్కర్లో అయినా సరే వాటర్ పోసుకొని ఆ వాటర్ని ఉండలు లేకుండా ఈ పప్పుని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఈ పప్పును కూడా అది బాగా ఉడికిన తర్వాతనే ఈ పప్పు వేయాలి. చింతపండు బాగా ఉడకాలి. ఉడికితేనే టేస్ట్ వస్తుంది కాబట్టి బాగా ముక్కలు కూడా ఉడుకుతాయి. చింతపండు రసం కూడా వాసన లేకుండా బాగా ఉడుకుతుంది. బాగా ఉడికిన తర్వాత ఈ పప్పు వేయాలి. పప్పు వేసిన తర్వాత కొంచెంగా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలి. ఇలా ముక్కలన్నీ రసములకు వస్తుంది, ముక్కల సారం అంతా. కాబట్టి బాగా ఉడకనిస్తేనే పోషకాలు ఈ చారులోకి వస్తాయి. ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ముక్కలు మెత్తగా ఉడికే విధంగా చూసుకోవాలి. ఉడికిందా లేదా చూసుకొని చాలాసేపు ఉడకనివ్వాలి. మళ్ళీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 2 స్పూన్ల బెల్లం వేస్తే పులుపు కొట్టేస్తుంది అంటారు. బెల్లం వేస్తే చారు టేస్ట్ ఉంటుంది. బెల్లం వేస్తే పిల్లలు ఇష్టపడతారు. ఒక 2 స్పూన్ల బెల్లం వేసుకొని బాగా కలిపి చాలాసేపు ఉడకనివ్వాలి. కారం మనం ఇంట్లో వేయించి పెట్టుకున్న కారం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. వేరే మామూలు కారం అయినా వేయచ్చు. నేను వేయించి పెట్టుకున్న కారం వేస్తున్నా రుచి కోసానికి. కొంచెం కారం పొడి వేసుకొని కలిపి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఆ ముక్కలన్నీ పప్పుచారులో బాగా ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్కి దించే ముందు ఈ ధనియాల పొడి కూడా కొంచెం వేసుకొని కలుపుకొని కొంచెం సేపు బాగా ఉడికిన తర్వాత దించుకొని సర్వ్ చేసుకోవాల్సిందే. వేడన్నములో అయినా, ఇడ్లీలో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పుచారు. ఇడ్లీలో అయితే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇంకా 2 ఇడ్లీలు ఎక్కువ తింటారు. ఇది చాలా టేస్ట్గా ఉండే పప్పుచారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ పప్పుచారు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరందరూ ట్రై చేసి పిల్లలకు పెట్టాలని కోరుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో తింటే మంచి పోషకాలు అందుతాయి పిల్లలకి మనం కూరగాయలు తిను అంటే కూరగాయలు ఎక్కువ తినరు కాబట్టి ఇలా పప్పుచారులో వేసినట్లయితే కూరగాయలు తిన్నట్లుంటుంది. పిల్లలు మంచి పోషకాలు అందించిన వారం అవుతాము. పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు ఎవరికైనా పెట్టవచ్చు. ఈ పప్పుచారు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.